ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు చూస్తారు కదా, ఆంధ్ర ఎలక్షన్లు వాళ్ళు గెత్తరా ఇల్లు గెత్తారు, పొట్టు పొట్టు కొట్లాడుకుంటారు. ఏం సార్ అక్కడ పరిస్థితి ఏంది, మరి ఎవరు గెత్తరు ఈసారి ఎలక్షన్స్? జగన్ భయపడతారు అంటారు, అంతేనా? ఇప్పుడు జగన్ కాదు, జగన్ పార్టీ వర్క్. అసలు పవన్ కళ్యాణ్ గెత్తడా గెలవడా? మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? అంతే మూట ముళ్ళు ఎవరుకొని సపరేట్ ఇంటికి కూడా ఏం లేదు, వీళ్ళు అనుకోవడం, వీళ్ళు జంకలు గుద్దుకోవడం. కానీ ఇప్పుడు ఎలక్షన్ మీద ప్రభావం చూపిందంటారా? పవన్ కళ్యాణ్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి డోంట్ వరీ మీకు నేనున్నాను. నమస్తే సార్. నమస్తే బాబు. సార్ మీ ఇంటర్వ్యూ మస్తు చూస్తానా సార్, టీవీలలో ఎక్కడ చూసినా మీరే ట్రెండింగ్ కనబడతారు. 4 ముచ్చట్లు తెలుసుకుందామా నేను కూడా వచ్చిన. ఓకే, మీ సాయి తాగుతానట్టు సాయి తాగకుండా మాట్లాడు సార్, ఏం కాదు. ఓకే, పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు చూస్తారు కదా, ఆంధ్ర ఎలక్షన్లు వాళ్ళు గెత్తరా ఇల్లు గెట్లాడతారు, పొట్టు పొట్టు కొట్లాడుకుంటారు. ఏం సార్ అక్కడ పరిస్థితి ఏంది, మరి ఎవరు గెత్తరు? వీళ్ళు వాళ్ళని కొడతారు, వాళ్ళు వీళ్ళని కొడతారు, పోలీసు వాళ్ళు ఇప్పుడైతే సపరేట్ ఉంటారు. మరి అక్కడ పరిస్థితి ఏంది, ఎవరికి వెళ్తారు, ఏం కథ? ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది తర్వాత చెప్పుకుందాం. కానీ ఈసారి ఎలక్షన్స్ చారిత్రాత్మకం అన్నమాట. హైయెస్ట్ అట కదా సార్, మొత్తం ఎలక్షన్ లో హైయెస్ట్ పర్సెంటేజ్ కూడా ఈసారి వచ్చిందట. మొత్తం ఇంతకు వరకు రికార్డులు కూడా ఏం లేదు, వీళ్ళు అనుకోవడం, వీళ్ళు జంకలు గుద్దుకోవడం. కానీ ప్రజా తీర్పు ఎప్పుడు విలువైంది. ఎందుకంటే ఓటేసి గెలిపించే వాళ్ళు ప్రజలు గనక ప్రజా తీర్పు విలువైంది. వీళ్ళు ఏదైనా మాటలు మాట్లాడుకుంటే సొంత నోళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. కానీ ఈసారి మన భారతదేశంలోనే అత్యధికంగా పోలింగ్ అయిన ఓట్ల సంఖ్య ఎక్కడంటే పిఠాపురంలో 85.6% పోల్ అయినాయి అన్నమాట. ఎవరికి అనుకూలంగా ఉంటుంది సార్ అది? అది మరి పవన్ కళ్యాణ్ పవన్ ఉన్నాడు కదా, ఆ పవన్ తాలూకు అభిమానులందరూ పిఠాపురంలోని కాదు, మా భారతదేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి వచ్చారండి. అంటే అంతమంది అభిమానులు చోటు చేసుకున్నారు కాబట్టి అంత ఓటింగ్ శాతం కూడా జరిగింది అన్నమాట. పిఠాపురంలో ఓటర్లు అందరూ వచ్చినట్టే లెక్క. అది 85.6% అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేస్తుంది, మంచి అంటే లీడింగ్ లో ఉంది కదా, పరిపాలన చేస్తుంది కదా, గెలిచేస్తుందని ఒక 150 సీట్లు అంతకంటే ఎక్కువ గెలుస్తుందని వాళ్ళు అనుకున్నారు. అనుకున్న ప్రకారంగా జరగలేదు. వాళ్ళలోనే ఒక డిప్రెషన్ వచ్చింది. అధినాయకుడు కూడా బయటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పుడు కూడా ఆయనకు కూడా ఒక డౌట్ వచ్చింది. అందువల్ల రెచ్చిపోతున్నారు అన్నమాట. ఎవరైనా తెలుగుదేశం పార్టీకి, మన జనసేన పార్టీకి ఓటు వేస్తారంటే చాలు అని కొట్టేస్తున్నారు. ఇళ్లలో దూరి వాళ్ళు లాక్కెళ్తున్నారు, కేసులు పెడుతున్నారు, తలకాయలు పగలగొడుతున్నారు, హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల ముందు కాదు, ఎన్నికల తర్వాత కూడా. అది అందువల్ల ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిపోతుందని ఎవరు అనుకో. జగన్ భయపడతారు అంటారు, అంతేనా? ఇప్పుడు జగన్ కాదు, జగన్ పార్టీ వర్గాలు వాళ్ళందరూ భయపడుతున్నారు. భయపడడం కాదు, బయటికి గెలుస్తామని చెప్తున్నారు. వచ్చి తొడలు కొడతారు, మొత్తం మైకు ముద్దడికి వచ్చినట్ట మేమే గెలుస్తాను, ఇప్పుడు ప్రపంచం అంతా మాదే అంటారు వాళ్ళు. అంటే ప్రజలు ఇటుపక్క ఓటేశారో వాళ్ళకి తెలిసిపోతుందండి. తెలిసిపోయిన దాన్ని బట్టి మనం అనుకున్నట్టుగా సీట్లు రాలేదురా, వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంటే ఏం బుద్ధి చెప్తారు? వాళ్ళ దగ్గర కత్తులు, లాఠీలు, లేకపోతే సుత్తులు, గుణపాలు ఉంటాయి, వాటితోనే బుద్ధి చెప్తారన్నమాట. తర్వాత జైలుకి వెళ్తారు. ఇది మామూడే. అదే సార్, మొత్తం ఆ పాలిటిక్స్ అన్ని అక్కడ చూసే వరకే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. టీవీ పెట్టగానే మొత్తం ఆంధ్ర పాలిటిక్స్ నడుతానే, అందులో మెయిన్ పిఠాపురమే. అందులో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా, మరి ఆపోజిట్ వైసీపీ ఆమె గెలుస్తుందా అని మొత్తం ఉత్కంఠతో చూస్తారు తెలుగు రాష్ట్రాలు మొత్తం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా అనే డౌట్ ఎందుకుంటుందంటే, లాస్ట్ టైం ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి కూడా ఓడిపోయినట్టయితే మరి పవన్ కళ్యాణ్కి చౌబ్రతుకుల సమస్య. 14 సంవత్సరాలు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీని మెయింటైన్ చేశాడు. అందిన చోట్లల్లా అప్పులు చేశాడు. ఉన్న ఆస్తులన్నీ కుదవ పెట్టుకున్నాడు, మళ్ళీ ఇడిపించుకున్నాడు, మళ్ళీ కుదవ పెట్టాడు. పిల్లల పేరునున్న డబ్బు కూడా తీసి దీంట్లో పెట్టేశాడు. ఇంకా 2 సార్లు ఈ 14 సంవత్సరాలు పార్టీని మెయింటైన్ చేసి కూడా ఊడిపోతే ఇంకా రాజకీయాల్లో ఉండడు. ఉన్న ఈ చేతలు పారేస్తారన్నమాట. అంతే మూట ముళ్ళు ఎవరుకొని సపరేట్ ఇంటికి కూడా. అందువల్ల దీన్ని సరైన వ్యూహం పన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ తన తాలూకు మంచి అసిస్టెంట్ ఉన్నాడో, మంచి నమ్మకస్తున్నాడో, ఆ నమ్మకస్తుడు ఉన్న చోటు, వర్మ గారు ఉన్న చోటు పిఠాపురంలో వేశాడు.
పిఠాపురంలో వేసి కేవలం పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవడం కోసమే వేశాడు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని అడగొచ్చు నువ్వు. పవన్ కళ్యాణ్కి అంటే వాళ్ళో పార్టీ వీళ్ళో పార్టీ పొత్తులున్నంత మాత్రంలో ఇంత చెయ్యాలా అని అడగొచ్చు. కానీ అక్కడ పొత్తులు కాదు. చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద పొలిటీషియన్ అయినప్పటికి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడి పాపం ఏ వసతులు లేక చాలా బాధగా తన బాధ ఎవరికి చెప్పుకోలేక ఒకసారి ఒకనొక సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే చంద్రబాబు నాయుడు ఎవరైనా వచ్చి పలకరిస్తారా, ఎవరైనా వచ్చి తోడు ప్రకటిస్తారా? అది ప్లస్ అయిందంటారా సార్? ఇప్పుడు ఆ జైలుకి పోయారు, మొత్తం 2 రోజులు ఉన్నాడు, పడరాని అబద్ధాలన్నీ పడ్డారు. ఇప్పుడు అది ఇప్పుడు ఎలక్షన్ మీద ప్రభావం చూపిందంటారా? ఎలా అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి లోకేష్ను పట్టుకొని డోంట్ వర్రీ నీకు నేనున్నాను ఎన్నో కష్టాలు పడి కలిశాడన్నమాట. అంటే ప్రపంచం అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు నాకు చాలామంది శ్రేయోభిలాషులు ఉన్నారు, ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు నా మాట వినేవాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటున్న తరుణంలో ఎవరు కూడా రాకపోయేసరికి మానసికంగా కొంచెం దిగులు పడ్డాడు. ఆ దిగులు పడిన సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ వచ్చాడు అన్నాడు. అందుకు నీకు నేనున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా పిఠాపురంలో పెట్టి తన అనుచరుణ్ణేమో మద్దతుదారుడిగా ప్రకటించాడు. న్యాయం చేసాడు అనమాట. ఆ న్యాయం ఎప్పుడు గెలుస్తుందండి?